చండీదాసు చెప్పిన వెంటనే కాకపోయినా మేము మెల్లిగా దారి మార్చి మళ్ళీ బొంబాయికి తిరుగు ప్రయాణం సాగించాము. బొంబాయి చేరి హోటల్లో దిగ్గానే నేను జబ్బు పడ్డాను. హోటల్లోని 4 గోడల మధ్య బందీ అయిన నేను అలసిపోయిన మనస్సుతో, రోగగ్రస్తమైన శరీరంతో నిరాశలో మునిగిపోయినాను. యాత్ర మొదలుపెట్టాక మొదటిసారి భారతదేశంలో చూసింది చాలు అనే భావం కలిగింది. ఇప్పటికే ఈ దేశంలో ఎన్నో వేల మైళ్ళు, అదే ఒక్కొక్కప్పుడు భయంకరమైన పరిస్థితిలో ప్రయాణం చేశాను. మంచి ఆహారము, నిరంతర నృత్యాలు, విస్కీ సోడాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ పాశ్చాత్యులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. కానీ అవి చూడటం నా జయం కాదు. భారతదేశ నగరాల్లోనూ పట్టణాల్లోనూ ప్రయాణిస్తూ వారి మధ్యే సుఖవంతంగా గడపటం నా అన్వేషణకి ఉపకరించింది. కానీ నాకు సరిపడని ఆహారం తింటూ, కలుషితమైన నీరు తాగుతూ, అరణ్యాలలోనూ గ్రామాలలోనూ తిరగటం నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. శరీరం శల్యమాత్రాశిష్టమైంది. నా శరీరానికి బాధపరిచే శక్తి క్రమంగా తగ్గిపోతోంది. ఈ దేశం వచ్చినప్పటి నుంచి వెంటబడుతున్న నిద్రారాహిత్యం కొన్ని నెలల నుంచి మరీ తీవ్రంగా ఉంది. నిరంతరం కొత్త వ్యక్తులతోనే గడపడం వల్ల కలిగే ఒత్తిడి నరాలపై ప్రభావం చూపిస్తోంది. భారతదేశంలోని అజ్ఞాత ప్రదేశాల్లో తిరుగుతూ, మంచిని గ్రహిస్తూ, అవసరమైనప్పుడు విమర్శిస్తూ, సంతులతని కోల్పోకుండా ఉండటానికి పెద్ద ప్రయత్నం చేయాల్సి వచ్చింది. పరిపూర్ణ జ్ఞానులు, కపట జ్ఞానులు, గొప్ప ప్రబోధకులు, స్వార్థపరులు, నిజమైన యోగులు, కుహనా వేషధారులు, ఇలాంటి వారినందరినీ అర్థం చేసుకుంటూ వారి మధ్య నుంచి సాగిన నా ప్రయాణం చివరికి బడలికనే మిగిల్చింది. ఒక్క అన్వేషణలోనే జీవితమంతా గడపలేను కదా. అందుకని వీలైనంత త్వరగా ఈ యాత్రను పూర్తి చేయాలని ఆలోచన కలిగింది. నా శారీరక, మానసిక స్థితి ఇట్లా ఉంటే ఆధ్యాత్మిక స్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. నిర్దేశించుకున్న గమ్యం చేరటంలో విఫలమైనానే ఆందోళన నన్ను వెంటాడుతోంది. ఈ యాత్రలో ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఆధ్యాత్మిక కృతార్థాన్ని సాధించిన కొందరు మహనీయులని కలిసిన మాట వాస్తవమే. కానీ నా హేతువాద దృక్పథానికి వచ్చి నాపై సానుకూల ప్రభావం చూపించి నా అన్వేషణకి గమ్యంగా ఊహించుకున్న ఉదాత వ్యక్తిత్వం గల ఆచార్యవేత్తలు మాత్రమే కనుక్కోలేకపోయినాను. ఎందరో శిష్యులు నన్ను తమ గురువుల నీడలోకి తీసుకెళ్ళడం ప్రయత్నించారు. కానీ వారంతా ఆధ్యాత్మికతని ప్రాథమిక స్థాయి వరకు అనుభవించి అదే సర్వస్వనే భ్రమతో అక్కడే ఆగిపోయిన వారని నాకు అర్థమైంది. నేను కూడా ఇతరుల సిద్ధాంతాలని గుడ్డిగా స్వీకరించడానికి సిద్ధంగా లేను. నేను ఆశిస్తున్నది సజీవమైన స్వీయ అనుభూతి, నాలో నేను అనుభవించి చూడగల ఆధ్యాత్మిక ఔన్నత్యం. అంతేగాని ఇతరుల అనుభవాలతో నాకు పని లేదు. అయితే నేను ప్రాచ్య దేశాలలో గమ్యం లేకుండా తిరుగుతున్న ఒక పాత్రికేయుని మాత్రమే కదా. అంత ఉన్నతమైన అనుభవాలు పొందటానికి నా అర్హత ఏమిటి? ఈ భావం నన్ను పొంగదీస్తోంది. ఆరోగ్యం కొద్దిగా కుటపడ్డాక సైన్యంలో పనిచేసే ఒక కెప్టెన్తో ఒకనాడు హోటల్ వరండాలో కొంతసేపు గడిపాను. ఆయనది మరో బాధ. ఆరోగ్యం బాగాలేని భార్య, సెలవు ఇవ్వని అధికారులు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే నా మనోవ్యధ మరింత అధికమైంది. ఒక అరగంటలో నేను టాక్సీ ఎక్కి హారన్బీ రోడ్డుకి వెళ్ళాను. ఒక షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్ళి యూరప్కి తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకున్నాను. నేనున్న పరిస్థితులలో భారతదేశం నుంచి తిరిగి వెళ్ళటమే ఉత్తమమైన మార్గం అనిపించింది. బరువెక్కిన మనస్సుతో మళ్ళీ హోటల్ చేరి నా ఆలోచనలో పడిపోయినాను. ఆ సాయంత్రం బొంబాయి వీధుల్లో తిరుగుతూ ఉంటే భారతదేశ నాగరికతకి పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి, ఒక సినిమా హాల్ కనిపించింది. సినిమాలంటే వ్యామోహమైన నాకు మద్యం సేవించడానికి ఇదొక మంచి అవకాశంగా కనిపించింది. రంగురంగుల బొమ్మలతో, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతున్న ఆ థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. ₹1 ఇంత చక్కని సౌకర్యవంతమైన స్థలం ప్రపంచంలోని మరే నగరంలోనూ పొందగలని నేను అనుకోను. తెర మీద అమెరికా జీవన విధానం అంతా సజీవంగా ప్రత్యక్షమైంది. బ్రహ్మాండమైన భవంతిలో నమ్మకం లేని భార్య, మూర్ఖురాలైన భర్త, ఎప్పుడూ చూసే కదే పునరావృతమవుతోంది.
ఎందుకనో సినిమాని ఆనందించలేకపోయినాను. సినిమాలపై నాకున్న మోజు అకస్మాత్తుగా మాయమైపోయింది. మానవ జీవితంలోని సుఖదుఖాలు, అనుభవాలు ఇదివరకట్లాగా నా మీద ప్రభావం చూపటం లేదు. సినిమా హాల్లోనే కూర్చున్న నా ఆలోచనలు నా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. నా పరిస్థితి నాసికం తీర్థయాత్రలాగా తయారైందని నాకు అనిపించింది. ఇన్ని గ్రామాలు, నగరాలు, అరణ్యాలు తిరిగినా మనశ్శాంతినిచ్చే ప్రదేశాన్ని కనుక్కోలేకపోయినాను. నా దేశంలో ఈ రోజున ఉన్న వారికంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రతిఫలించే వదనం జాడ కనుక్కోవటానికి ఈ దేశంలోని మహనీయులందరినో దర్శించాను. నా ప్రశ్నలకి తృప్తికరమైన సమాధానం ఇవ్వగల చూపుల కోసం మరెంతో మందిని పరిశీలిస్తూ సాగిపోయినాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే నా మనసులో ఒక విధమైన ఉద్వేగం ప్రారంభమైంది. అంతర్గతంగా ఒక తీవ్రమైన మానసిక అనుభవం కలుగుతోంది అనిపించింది. ఒక అదృశ్యవాణి కటువుగా ఇలా చెప్పింది, నీ జీవితం కూడా ఒక సినిమా లాంటిదే. జననం నుంచి మరణం వరకు అనేక సంఘటనలు ఇందులో చోటు చేసుకుంటాయి. మనం ఇప్పటికే చూసిన దృశ్యాలు మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావు కదా. అలాగే తెర మీద ముందు రాబోయే సంఘటనలు కూడా మనకు తెలియవు. శాశ్వతమైన అనంతమైన సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చి సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నిజ జీవితాన్ని భిన్నంగా కేవలం ఊహాజనితమైన కథ, భ్రమపూరితమైన దృశ్యాలు ఉండే ఈ సినిమా అంతా భ్రాంతే కదా. దీనితో నాకు సినిమా మీద ఉన్న కొద్ది ఆసక్తి కరిగిపోయింది. మధ్యలోనే లేచి బయటకు వచ్చేశాను. ప్రాచ్య దేశాలలో చంద్రుడు మానవ జీవితాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాడు. ఆ అందమైన చంద్రుడిని చూస్తూ గమ్యం లేకుండా వీధుల్లో నడిచి వెళుతున్న నా దగ్గరికి ఒక బిచ్చగాడు వచ్చి చేయి చాచాడు. అతని ముఖం చూస్తే భయం వేసింది. ఏదో తీవ్రమైన వ్యాధి వల్ల అతని ముఖంలో చర్మం అంతా కండల నుంచి వేలాడుతూ కనిపిస్తోంది. విధివంశితులైన అతనిపై కలిగిన కరుణాభావం నా భయాన్ని దూరం చేసింది. నా దగ్గర ఉన్న నాణాలని అతని చేతిలో పోశాను. మెల్లిగా నడిచి సముద్ర తీరం చేరాను. ఇక్కడైతే జనసమూహాల బెడద ఉండదు. నక్షత్రాలతో మెరిసిపోతున్న ఆకాశం వంక చూస్తూ నేను ఊహించని ప్రస్తుత పరిణామాలని ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధమైనాను. మరికొద్ది రోజులలో అరేబియన్ సముద్రంలోని నీలిరంగు జలాన్ని చీల్చుకుంటూ యూరోప్ వెళ్లే ఓడలో ఉంటాను. ఒకసారి ఓడ ఎక్కానంటే ఈ వేదాంతము, ఈ ప్రాచ్యదేశాల అన్వేషణ అన్నీ సముద్రంలోకి విసిరి పారేస్తాను. మూఢనమ్మకాల్లో బతికే ఈ గురువుల కోసం నా సమయము, ఆలోచనలు, శక్తి, ధనము ఇవన్నీ పోగొట్టుకోవటం ఇక నా వల్ల కాదు. కానీ నా ఆలోచనలన్నిటికీ నా అంతర్వాణి అడ్డం పడుతోంది. మూర్ఖుడా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన అన్వేషణకి, నీ ఆశయాలకి ఫలితం వైఫల్యమేనా? నువ్వు ఇంతవరకు గ్రహించిన మంచినంతటిని స్వాభిమానంలోనూ విశ్వాసక్తులను ముంచేసి మిగిలిన వారి బాటలోనే నువ్వు పయనిస్తావా? ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఎడతగని ఆలోచన, నిరంతర కృషి, ఆధ్యాత్మిక ఏకాంతము వంటి కఠోర పరిస్థితులు విశేషత్వం చేశావు. ఆ అదృశ్య బంధాల ప్రభావంలో చిక్కున్న నీకు వాటిని తెంచుకొని బయటపడటం సాధ్యమవుతుందా? నా ఆలోచనలు రెండు పక్కలకి ఊగిసలాడుతున్నాయి. వైఫల్యం ముంగిట్లో నిలబడి నేను నా అంతర్వాణితో వాదించడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. నా అంతర్వాణి ఇలా అడిగింది, నువ్వు భారతదేశంలో దర్శించిన మహనీయుల్లో నీవు ఆశించిన గురువు ఎవరూ లేరని గట్టిగా చెప్పగలవా? నా మనోఫలకం మీద ఎన్నో ముఖాలు ఒకటొకటిగా సాగిపోతుంది. ఉద్రేకంగా ఉండే ఉత్తర భారతీయుల వదనాలు, శాంతంగా ఉండే దక్షిణాది వారు, భావోద్రేకులైన తూర్పు వాసులు, బలంగా నిశ్శబ్దంగా ఉండే పశ్చిమ భారతంలోని మహారాష్ట్రీయులు, మరెన్నో స్నేహపూరితమైనవి, మూర్ఘమైనవి, వివేకవంతమైనవి, ప్రమాదభరితమైనవి, దుర్మార్గమైనవి, ఇలా కళ్ళ ముందు సినిమా రీల్లాగా కనపడుతూనే ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి ప్రత్యేకంగా కనిపించే ఒక వదనం మిగిలిన వాటి నుంచి మెల్లిగా విడిపోయి ప్రశాంతంగా నా కళ్ళలోకే చూస్తూ నా ఎదురుగా నిలిచి ఉంది. అది దక్షిణ దేశంలోని పవిత్రమైన అరుణాచల పర్వతం మీద ఉత్తుంగ తరంగంలాగా జీవితం గడుపుతున్న మహర్షిది. నాకు ఆయన ఎప్పుడూ మరుపు రాలేదు. నిజానికి అనేక సందర్భాలలో
ఆయన గురించిన ఆలోచనలు నా మనసు నింపివేసేవి. అయితే చాలా కాలం సాగిన అన్వేషణలో ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అనేక అనుభవాలు నేను మహర్షి సన్నిధిలో గడిపిన స్వల్పకాల అనుభవాలని మబ్బులాగా కప్పి మరుగుపరిచినాయి. వెలుగులు చిమ్మే ఒక నక్షత్రంలాగా ఆయన అంధకారం అలుముకున్న నా జీవితంలో నుంచి ప్రయాణించిన సంగతి ఇప్పుడు నేను గ్రహించాను. ఇక్కడ మరో సంగతి కూడా నేను అంగీకరించక తప్పదు. గాఢంగా ఆలోచించి చూస్తే ప్రాచ్య దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల్లోనూ నేను కలిసిన వ్యక్తులందరిలోకి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి మహర్షి మాత్రమే. కానీ ఒకటే ఇబ్బంది, ఆయన మన యూరోపియన్ మనస్తత్వానికి దూరంగా ఏమీ పట్టనట్లు, నేను తన శిష్యుడిని అయినా కాకపోయినా పర్వాలేదన్నట్లు వ్యవహరించారు. ఈసారి నా అంతర్వాణి మరింత బలంగా పలికింది. ఆయన ఏమీ పట్టనట్లు ఉన్నారని నీకు ఎలా తెలుసు? నువ్వు అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండి వచ్చేసావు కదా. అవును, నా ఇతర పనుల ఒత్తిడిలో అలా చేయాల్సి వచ్చింది. నేను మాత్రం ఏమి చేయగలను? నువ్వు ఒక పని చేయి, ఆయన దగ్గర తిరిగి వెళ్ళు. నా అంతటి నేను వెళ్ళి ఆయన ఎలా బలవంత పెట్టగలను? స్వాభిమానం కంటే నీ అన్వేషణలో విజయం సాధించడం ముఖ్యం కదా. అందుకని మనిషి వద్దకు తిరిగి వెళ్ళు. ఆయన దూరదేశంలో ఉన్నాడు. అదీ కాక నా ఆరోగ్యం మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టడానికి అనుకూలంగా లేదు. అయితే ఏం, ఒక గొప్ప గురువుని చేరాలంటే అందుతగ్గ మూల్యం చెల్లించుకోవాలి. నేను ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను. గురువు గారిని చేరాలనే కోరిక మిగిలి ఉంది అనుకోను. అయినా 3 రోజుల్లో బయలుదేరే స్టీమర్లో టికెట్ కొనుక్కున్నాను కదా. అది మాత్రం కుదిరే పని కాదు. ఆలస్యమైపోయింది. ఈసారి అంతర్వాణి స్వరంలో హేళన ధ్వనించింది. ఆలస్యమైందా? నువ్వు సృష్టించుకున్న విలువలు, నీ నిబద్ధత, వాటి సంగతి ఏమిటి? నువ్వు కలిసిన వారందరిలోకి మహర్షి అద్భుతమైన వ్యక్తి అని అంగీకరిస్తావు. కానీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండానే దూరంగా పారిపోతున్నావు. ఆయన వద్దకి మళ్ళీ వెళ్ళు. నాలో అంతర్గతంగా సంఘర్షణ. మనసేమో ఆయన వద్దకు వెళ్ళమంటోంది, శరీరం వద్దంటోంది. నా అంతర్వాణి మరోసారి నెమ్మదిగా చెప్పింది, నీ ప్రయాణం మార్చుకో. నువ్వు మనిషి వద్దకు వెళ్ళి తీరాలి. నా అంతరాంతరాల్లో నుంచి ఏదో ఒక అదృశ్య శక్తి నా అంతర్వాణి చెప్పిన దానికి వెంటనే అంగీకరించమని ఒత్తిడి చేసింది. తీవ్రమైన ఒత్తిడిలో బలహీనమైన నా శరీరం చేసే ఆక్రందనలు, నా మనస్సు హేతువాంతో చేసే ఆక్షేపణలు అన్నీ అణగారిపోయినాయి. ఈ అంతర్మథనం జరుగుతున్నంతసేపు నన్ను రమ్మని పిలుస్తూ మనిషి నయనాలు స్పష్టంగా నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను నా నిస్సహాయత్వాన్ని అంగీకరించి నా అంతర్వాణితో వివాదం ఆపేశాను. వెంటనే బయలుదేరి మహర్షి వద్ద వెళ్ళటానికి, ఆయన అంగీకరిస్తే ఆయన శిష్యుడిగా నన్ను సమర్పించుకోవటానికి నిర్ణయించుకున్నాను. ధ్రువతారలో మెరిసే ఆయన అనుచరుడిగా చేరడమే మంచిది. ఏదో తెలియని అదృశ్య శక్తి ఈ విధంగా నాపై జయం సాధించింది.